ఈరోజు మనం ఒక అద్భుతమైన నాయకుడి కథ గురించి తెలుసుకోబోతున్నాం. తన నిశ్శబ్ద సంకల్పంతో ఒక ప్రపంచ సామ్రాజ్యాన్ని తిరిగి నిలబెట్టిన వ్యక్తి ఆయన. ఒక్కసారి ఈ నంబర్ చూడండి, 26 లక్షల కోట్లు. అవును, ఇదే టాటా గ్రూప్ విలువ. సో మనం మాట్లాడుకుంటున్న కథ స్థాయి ఏంటో ఈ ఒక్క నంబర్తోనే మనకర్థమైపోతుంది. అయితే ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని కేవలం ఒక్క వ్యక్తి, అది చాలా నిశ్శబ్దంగా ఉండే వ్యక్తి ఎలా మార్చగలిగారు? అసలాయన ప్రయాణం ఎలా మొదలైంది? సరే, రండి కథ మొదటి భాగానికి వెళ్దాం. రతన్ టాటా ప్రారంభ రోజులు, ఇంకా ఆయన చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నప్పుడు ఎదుర్కొన్న సవాళ్లేంటో చూద్దాం. అసలు విషయమేంటంటే 1991లో ఆయన టాటా గ్రూప్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నప్పుడు ఎవ్వరూ ఆయన్ని అంత సీరియస్గా తీసుకోలేదు. ముఖ్యంగా కంపెనీలో ఉన్న సీనియర్ బోర్డు సభ్యులు ఈయన ఏం చేయగలడు అని చాలా సందేహాలు వ్యక్తం చేశారు. ఇక్కడ నుంచే కథలో అసలైన మలుపు మొదలవుతుంది. ఒక పెద్ద వ్యాపార వైఫల్యం ఆయన జీవితాన్ని, టాటా గ్రూప్ భవిష్యత్తును ఎలా మార్చేసిందో చూద్దాం. అదెప్పుడంటే 1998లో రతన్ టాటా తన డ్రీమ్ ప్రాజెక్ట్ టాటా ఇండికాని లాంచ్ చేశారు. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ కార్ అది. కానీ దురదృష్టవశాత్తు ఆ ప్రాజెక్ట్ కమర్షియల్గా ఫెయిల్ అయింది. నష్టాలు విపరీతంగా పెరిగిపోతుంతో ఇక లాభం లేదని ఆ కార్ల విభాగాన్ని అమ్మేయాలని ఒక బాధాకరమైన నిర్ణయానికొచ్చారు. వాళ్లు తమ కార్ డివిజన్ను అమ్మడానికి ఫోర్డ్ కంపెనీ దగ్గరికి వెళ్లారు. కానీ ఆ మీటింగ్లో ఫోర్డ్ చైర్మన్ అన్న మాటలు రతన్ టాటాని తీవ్రంగా అవమానించాయి. మీకు కార్ల గురించి ఏమీ తెలియదు, అసలు ఈ ప్యాసింజర్ కార్ డివిజన్ను ఎందుకు మొదలుపెట్టారు అని ముఖం మీదే అన్నారు. ఆ మాటలు విన్నాక రతన్ టాటాకి ఎంత అవమానంగా అనిపించుంటుందో ఊహించుకోండి. ఆయన టీం ఆ రాత్రే ఒక్క మాట కూడా మాట్లాడకుండా ముంబైకి ఫ్లైట్ ఎక్కేశారు. కాని ఆ నిశ్శబ్దంలోనే ఒక బలమైన సంకల్పం పుట్టింది. ఎలాగైనా పరిస్థితిని మార్చాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. ఆ అవమానం ఒక సామ్రాజ్యం ప్రతీకారానికి ఎలా దారితీసిందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ్నుంచి పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయి. ఆ తరువాత జరిగినవన్నీ చరిత్రే. 2000లో బ్రిటన్కి చెందిన టెడ్లీ టీ, 2007లో యూరప్లోనే అతిపెద్ద స్టీల్ కంపెనీ కోరస్ స్టీల్, మరి 2008లో ఏ ఫోర్డ్ అయితే తమని అవమానించిందో అదే ఫోర్డ్కు చెందిన ప్రఖ్యాత జాగువార్ ల్యాండ్ రోవర్ను కొనుగోలు చేశారు. ఆయన విజన్ ఎంత పవర్ఫుల్ అనేది ఇక్కడే మనకు అర్థమవుతుంది. ఒక్కసారి ఆలోచించండి, 1999లో టాటా తమ కార్ల విభాగాన్ని అమ్మడానికి ఫోర్డ్ దగ్గరికి వెళ్తే సరిగ్గా 9 ఏళ్ల తర్వాత 2008లో అదే టాటా ఫోర్డ్ యొక్క ఐకానిక్ బ్రాండ్స్ అయిన జాగ్వార్, ల్యాండ్ రోవర్ను కొనేసింది. దీన్నే అంటారు కాలం తిరగబడటమంటే. అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది. జేఎల్ఆర్ డీల్ సమయంలో అదే ఫోర్డ్ చైర్మన్ రతన్ టాటాతో ఏమన్నారో తెలుసా? జేఎల్ఆర్ను కొనుగోలు చేసి మీరు మాకు పెద్ద ఫేవర్ చేస్తున్నారు అని. ఒకప్పుడు అవమానించిన వాళ్లే ఇప్పుడు కృతజ్ఞతలు తెలిపారు. సరే, ఈ కార్పొరేట్ యుద్ధాలు పక్కన పెడితే ఆయన విజన్లో మరో ముఖ్యమైన కోణం ఉంది. అదే ప్రజల కోసం ఆయనకున్న తపన. ఆయనకు టాటా నానో ఆలోచన ఎలా వచ్చిందంటే, ఒకసారి వర్షంలో ఒకే స్కూటర్ మీద ఒక 4 సభ్యుల కుటుంబం తడుస్తూ ఇబ్బంది పడుతూ వెళ్లడం చూశారట. అది చూసి ఆయన మనసు చలించిపోయింది. ప్రతి భారతీయ కుటుంబానికి ఒక సురక్షితమైన కారు ఉండాలనే కల అక్కడే పుట్టింది. ఆయన లక్ష్యమేంటో తెలుసా? కేవలం ₹1,00,000కే కారు. ఆ రోజుల్లో ఇదొక సంచలనం. ఆటోమొబైల్ ప్రపంచంలో ఇది అసాధ్యమని అందరూ కొట్టిపారేశారు. నిజమే, టాటా నానో మార్కెట్లో అనుకున్నంత విజయం సాధించలేకపోవచ్చు. కానీ అది ఆటోమోటివ్ ఇంజనీరింగ్లో ఒక అద్భుతం. ఒక సామాన్యుడి కోసం అంత పెద్ద కల కనడం, ఆ సాహసోపేతమైన ఆవిష్కరణకు నానో ఎప్పటికీ ఒక ప్రతీకగా నిలిచిపోతుంది. ఇప్పుడు ఆయన వారసత్వంలో అత్యంత ముఖ్యమైన భాగానికి వద్దాం. అదేంటంటే లాభం కాదు, సేవకే ఆయనిచ్చిన ప్రాధాన్యత. చూడండి, టాటా సన్స్ ఓనర్షిప్లో 66% వాటా దాతృత్వ ట్రస్టులదే. మిగిలిన 34% మాత్రమే టాటా కుటుంబం, ఇతరులది. దీని అర్థమేంతో తెలుసా? దీని అర్థం చాలా సింపుల్. టాటా గ్రూప్ సంపాదించే లాభాల్లో మెజారిటీ వాటా, అంటే 3/2 వంతులు తిరిగి సమాజసేవకే వెళతాయి. డబ్బు సంపాదించడం కాదు, దాన్ని సమాజానికి తిరిగి ఇవ్వడం ముఖ్యం అని నమ్మే నిర్మాణమిది. ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే, హార్వర్డ్ యూనివర్సిటీకి వాళ్ళు $50 మిలియన్ విరాళంగా ఇచ్చారు. దానికి గుర్తుగా హార్వర్డ్ వాళ్లు తమ క్యాంపస్లోని ఒక బిల్డింగ్కు టాటా హాల్ అని పేరు పెట్టారు. ఇంతేకాదు,
దేశంలో ఎన్నో క్యాన్సర్ హాస్పిటల్స్ కట్టించారు, వేల మందికి విద్యా స్కాలర్షిప్పులు ఇచ్చారు. అన్నిటికన్నా ముఖ్యంగా 26/11 ముంబై దాడులప్పుడు తాజ్ హోటల్ మూసి ఉన్నన్ని రోజులు ఒక్క ఉద్యోగి జీతం కూడా కట్ చేయకుండా వాళ్ల కుటుంబాలను కూడా ఆదుకున్నారు. ఇది వాళ్ల నిబద్ధతకు నిదర్శనం. సో రతన్ టాటా జీవితం మనకు చెప్పేది ఒక్కటే, నిజమైన వారసత్వం అనేది మనం ఎంత సంపాదించామన్న దానిమీద కాదు, మన నిశ్శబ్ద బలం, మన నిజాయితీ, ఇంకా మానవత్వం మీద మనకున్న నిబద్ధత మీద ఆధారపడి ఉంటుంది. ఈ రోజుల్లో ఎంతోమంది సెలబ్రిటీ, బిలియనీర్లను చూస్తున్నాం కదా, మరి వాళ్లందరి మధ్య ఒక వారసత్వానికి అసలైన కొలమానం ఏంటి? ఆలోచించండి.